సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ ఎడ్యుకేషన్ టీవీ. నేను మీ కర్ణాటి అశోక్ చక్రవర్తి. క్యాన్కి కుడ్కి డిఫరెన్స్ చూసాం. డిఫరెన్స్ చూసాము, అలాగే ఒక సెంటెన్స్ కూడా రాసాం. అంటే ఇక్కడ మనము ఏం చూసాం చూడండి. ఇప్పుడు నేను అన్నాను అనుకోండి, ఐ క్యాన్ ప్లే క్రికెట్. ఐ కెన్ ప్లే క్రికెట్ అన్నాను. ఐ కెన్ ప్లే క్రికెట్ నౌ అని నేను అనొచ్చు. ఓకే, ఐ కెన్ ప్లే క్రికెట్ నౌ ఇలా అనొచ్చు. అలాగే ఇన్ ఫ్యూచర్ ఐ కెన్ ప్లే క్రికెట్ నౌ, ఐ కెన్ ప్లే క్రికెట్ ఇన్ ఫ్యూచర్. నేను ఇప్పుడు ఆడగలను, ఫ్యూచర్లో కూడా ఆడగలను అని అన్నాము. మనకు ఓన్లీ ఇక్కడ క్యాన్తో మాత్రమే మనము ప్రెజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ మాట్లాడచ్చు. దిస్ ఈస్ ప్రెజెంట్ టెన్స్ అండ్ దిస్ ఈస్ ఫ్యూచర్ టెన్స్. ఇదే సేమ్ సెంటెన్స్ని నేను ఐ కుడ్ ప్లే క్రికెట్, ఐ కుడ్ ప్లే క్రికెట్ అన్నాను. ఐ కుడ్ ప్లే క్రికెట్ అంటే ఇది నేను నౌ అని రాయొచ్చు, ఇన్ ఫ్యూచర్ అని రాయొచ్చు, అలాగే ఇన్ ద పాస్ట్. ఇప్పుడు చూడండి, ఇదేమో ఫ్యూచర్ టెన్స్ అయింది, ఇదేమో ప్రజెంట్ టెన్స్ అయింది, ఇదేమో పాస్ట్ టెన్స్ అయింది. మనం ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ని యూజ్ చేయొచ్చు. దేంతో? కుడ్తో. చాలామందికి అది తెలియకపోవచ్చు. అండ్ మెనీ people might have told you that can indicates present tense, could indicates past tense. Because when I was studying in school or in college, I asked my teachers, I asked my lecturers, and they said the same thing, that this is used in present tense and this is used in past tense. అలాగే అనుకున్నా. బట్ మీరు పర్మిషన్స్ క్వశ్చన్స్ చూసినప్పుడు మీకే తెలుస్తుంది, దిస్ ఈజ్ నాట్ యూజ్డ్, దిస్ ఈజ్ నాట్ ఓన్లీ పాస్ట్ టెన్స్, దిస్ ఈజ్ ప్రెజెంట్ టెన్స్, దిస్ ఈజ్ ఫ్యూచర్ టెన్స్ అండ్ దిస్ ఈజ్ పాస్ట్ టెన్స్ అని అంటాం. కుడ్ని మనము సెంటెన్సెస్లో యూజ్ చేసినప్పుడే అని కాదు, యాక్చువల్గా ఫార్మల్గా మాట్లాడాలి అంటే కుడ్డే అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఓ ఐ ఫీల్ వెరీ హ్యాపీ, ఐ కుడ్ సీ యూ నౌ. నేను చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అంట. ఆ ఎక్స్ప్రెషన్స్ చాలా రేర్గా యూజ్ చేస్తారు. బట్ ఎందుకు చెప్తున్నానంటే అలా కూడా యూజ్ చేస్తారు కాబట్టి కుడ్ డజంట్ ఇండికేట్ ఓన్లీ పాస్ట్ టెన్స్. కుడ్ ఈజ్ నాట్ ఎ పాస్ట్ వర్డ్. కుడ్ కెన్ బి యూజ్డ్ ఇన్ ఆల్ టెన్సెస్. ఇప్పుడు మనము కాన్వర్జేషన్ చూస్తాం. కాన్వర్జేషన్లో మనకు 4A సెంటెన్సెస్, 4B సెంటెన్సెస్ ఉన్నాయి. అండ్ దిస్ కాన్వర్జేషన్ ఈజ్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ క్యాన్, కుడ్. ఈ రెండు వర్డ్స్తోనే ఉంది. ఓకే, ఇక్కడ చూడండి మీరు, ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ ఉంది. ప్రెజెంట్ టెన్స్ అయితే ఎలా, పాస్ట్ టెన్స్ అయితే ఎలాగో చూడండి. ఇప్పుడు మనం ఎబిలిటీ మాత్రమే రాస్తున్నాం. ఎబిలిటీ. ద ఫస్ట్ సెంటెన్స్ ఈజ్ కెన్ యూ స్పీక్ ఉర్దూ నౌ. ఇక్కడ ఏమడుగుతున్నాడు? కెన్ యూ స్పీక్ ఉర్దూ నౌ. నువ్వు ఉర్దూ మాట్లాడగలవా అని. ఉర్దూ మాట్లాడగలవా అని. నో ఐ కాంట్ స్పీక్. లేదు, నేను ఉర్దూ మాట్లాడలేను, నాకు ఆ ఎబిలిటీ లేదు అని. బట్ ఐ కుడ్ స్పీక్ ఇన్ ద పాస్ట్. నేను గతంలో మాట్లాడగలిగేవాడిని. యూ మే ఫీల్ దట్ సార్ మాట్లాడుతున్నప్పుడు అది లాంగ్వేజ్ ఎప్పటికీ మాట్లాడతాం కదా అని అనుకుంటాం. నో మై డియర్ ఫ్రెండ్స్, ఇఫ్ యు ఆర్ నాట్ ప్రాక్టీసింగ్ దట్ లాంగ్వేజ్ అండ్ ఇఫ్ యు ఆర్ నాట్ యూజింగ్ దట్ లాంగ్వేజ్ continuously, you will definitely forget that language. You will not be able to use that language. అది లాంగ్వేజ్ అయినా పర్వాలేదు, మీరు మళ్ళీ ప్రాక్టీస్ చేస్తేనే అది మాట్లాడతారు. కొన్ని ఇయర్స్ మీరు మాట్లాడలేదనుకోండి, మర్చిపోయినట్టు అయ్యింది అంట. నేను విన్నాను చాలామంది, నేను ఒకప్పుడు నేను మాట్లాడేవాడిని కానీ ఇప్పుడు మాట్లాడడం లేదు, మర్చిపోయాను నేను అని అంటారు. సో దిస్ విల్ ఆల్సో హ్యాపెన్. కెన్ యూ స్పీక్ ఉర్దూ అంటే నో ఐ కాంట్ స్పీక్, బట్ ఐ కుడ్ స్పీక్ ఇన్ ద పాస్ట్. కెన్ వచ్చింది, కుడ్ వచ్చింది. నేను ఒకప్పుడు మాట్లాడగలిగేవాడిని,
గతంలో మాట్లాడగలిగేవాడిని. కుడ్ యూ డ్రైవ్ ఎ కార్ 2 years బ్యాక్? పాస్ట్ టెన్స్ వచ్చింది. పాస్ట్ ఇండికేటర్ని యూజ్ చేయొచ్చు బికాస్ కుడ్ కెన్ బి యూస్డ్ ఇన్ ఆల్ టెన్సెస్. కుడ్ని అన్ని టెన్సెస్లో యూజ్ చేస్తాం కాబట్టి మనము ఇక్కడ పాస్ట్ ఇండికేటర్ యూజ్ చేయొచ్చు. కానీ ఇదే సెంటెన్స్ని మీరు కెన్తో యూజ్ చేయలేరు. కానీ ఈ సెంటెన్స్ని మీరు కెన్తో కూడా యూజ్ చేయొచ్చు. కుడ్ యూ స్పీక్ ఉర్దూ నౌ? నో, ఐ కుడెంట్ అలా అనొచ్చు అనమాట. నో, ఐ కుడెంట్ డ్రైవ్ బట్ ఐ కెన్ డ్రైవ్ ఎనీ వెహికల్ నౌ. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు, ఇంతకుముందు కార్ని డ్రైవ్ చేయగలిగేవాడు అంటే లేదు నేను డ్రైవ్ చేయగలిగలేను, కానీ ఇప్పుడు మాత్రం నేను డ్రైవ్ చేయగలను అని. ఇది ప్రెజెంట్ టెన్స్. ఇక్కడ నెక్స్ట్ ఏమొచ్చింది, కెన్ యువర్ గ్రాండ్ మదర్ కుక్ ఫ్రైడ్ రైస్? మీ గ్రాండ్ మదరు ఇప్పుడు ఫ్రైడ్ రైస్ కుక్ చేయగలదా, వండగలదా? యా, షీ కెన్ కుక్ ఫ్రైడ్ రైస్ వెల్. ఆమె ఫ్రైడ్ రైస్ మంచిగా వండగలదు. ఇప్పుడు ఇక్కడ చూడండి, కుడ్ షీ కుక్ వెన్ షీ వాజ్ యంగ్. ఇక్కడ ఏమడుగుతున్నాడు, సరే ఇప్పుడైతే వండగలదు, మరి గతంలో వండగలిగేదా అంటే వయసులో ఉన్నప్పుడు వండగలిగేదా అని. గ్రాండ్ మదర్ అంటున్నాడు కదా, వయసులో ఉన్నప్పుడు వండగలిగేదా అని. నో, షీ కుడెంట్ కుక్ వెన్ షీ వాజ్ యంగ్. లేదు, వయసులో ఉన్నప్పుడు ఆమె వండలేదు అని అర్థం, వండలేకపోయింది అని. ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దాం ఒకసారి. క్యాన్ వచ్చింది, స్పీక్ V1 మాత్రమే వస్తుందని చెప్పాను కదా. దెన్ కాంట్ స్పీక్, కుడ్ స్పీక్, కుడ్ డ్రైవ్, couldn't drive, can drive, can grandmother cook, she can cook, could she cook, she couldn't cook. ఓకే, ఇప్పుడు ఫస్ట్ది ఏంటో చూడండి. ఫస్ట్ సెంటెన్స్ ఏంటి మై డియర్ ఫ్రెండ్స్? కెన్ యూ స్పీక్ ఉర్దూ నౌ అన్నా. వాట్ ఈస్ దిస్ సెంటెన్స్? దిస్ సెంటెన్స్ ఈస్ హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్. Helping verb question. No, she can't cook now. But I could. No, I can't speak. But I could now. This is negative and positive. Negative and positive. Second one. Could you drive a car now? This is helping verb question. I couldn't drive. I can drive. So negative, positive. Can your grandmother cook now? Helping verb question. She can cook. This is positive sentence. Could she cook? HV question. This is negative sentence. మీకు ఆల్రెడీ ఒక విషయం తెలిసి ఏంటంటే హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్కి WH వర్డ్ యాడ్ చేస్తే అది WH క్వశ్చన్ అవుతుంది. కాబట్టి వీ హ్యావ్ నాట్ రిటన్ ఎనీ WH క్వశ్చన్ హియర్. సింపుల్ థింగ్. సి, కెన్ యూ స్పీక్ ఉర్దూ నౌ అన్నావు. హౌ కెన్ యూ స్పీక్ ఉర్దూ నౌ? హౌ కెన్ యూ స్పీక్ ఉర్దూ నౌ? ఈ విధంగా రాయొచ్చు. హౌ కుడ్ యూ, ఎక్కువగా హౌ అని వస్తుంటుంది అనమాట ఈ క్యాన్ కుడ్తో. అదర్ వర్డ్స్ కూడా సమ్ టైమ్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ప్రాక్టీస్ ఎలా చేయాలి? కెన్ యూ స్పీక్ ఉర్దూ నౌ? నో, ఐ కాంట్ స్పీక్ బట్ ఐ కుడ్ స్పీక్ ఇన్ ద పాస్ట్. కుడ్ యూ డ్రైవ్ ఎ కార్ 2 years బ్యాక్? నో, ఐ కుడెంట్ డ్రైవ్ బట్ ఐ కెన్ డ్రైవ్ ఎనీ వెహికల్ నౌ. క్యాన్ యువర్ గ్రాండ్ మదర్ కుక్ ఫ్రైడ్ రైస్? యా, షీ క్యాన్ కుక్ ఫ్రైడ్ రైస్ వెల్. కుడ్ షీ కుక్ వెన్ షీ వాజ్ యంగ్? నో, షీ కుడెంట్ కుక్ వెన్ షీ వాజ్ యంగ్. కాన్వర్జేషన్ బేస్డ్ ఆన్ క్యాన్ కుడ్ ఎబిలిటీస్తో ఉంది. అలాగే పర్మిషన్స్ క్వశ్చన్స్ అనే సెకండ్ సిచ్యువేషన్ మాత్రమే ఉంది. క్యాన్ కుడ్ ఈ 2 words వరల్డ్లో ఎవరు యూజ్ చేసినా ఓన్లీ 2 situations ఆర్ దేర్. ఓన్లీ 2 situationsలోనే ఉంటుంది, ఇక దానికంటే ఎక్కువగా ఉండదు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎన్నో ఉంటాయి, బట్ చాలామంది వాటిని స్కిప్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు కుడ్ ఉంది, కుడ్ ఓన్లీ పాస్ట్ టెన్స్ అని అంటారు, అదొక రూల్ అనుకుంటారు. కానీ పాస్ట్ టెన్సే కాదు, దట్ కెన్ బి యూస్డ్ ఇన్ ఆల్ టెన్సెస్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ టైమ్. అండ్ నెక్స్ట్ వీడియోలో మనము క్యాన్ కుడ్ పర్మిషన్స్ క్వశ్చన్స్ చూద్దాం.
All the best.